అసలు ఇశ్రాయేల్ సామ్రాజ్యంలో గొప్ప రాజు ఎవరంటే దావీదు. మోయాబీల మీద, ఎదోమీల మీద అతడు ఓజించి ఇశ్రాయేల్కి జయకేతనాన్ని ఎగురవేసేలాగా దావీదు ఎంతో ప్రయాసపడ్డాడు. మీరు 2వ సమూయేలు గ్రంథం బాగా చదివితే, సో ఆ టైంలో సియోను పర్వతం, ఎక్కడైతే దేవుని యొక్క మందిరం ఉండాల్సినటువంటి చోట్లో, ఆ సియోను పర్వతం మీద ఎదోమీలు, మోయాబీలు, శత్రువులందరూ కూడా తిష్ట వేసుకుని ఉన్నారు. అందరూ బట్టి చిన్నప్పటి నుంచి కూడా దావీదుకు ఒక కోరిక, నేను ఎక్కాలని ఎత్తైన కొండకు ఎక్కించి ప్రభువా. మాకు ప్రధానమైన స్థలం ఆలోచన చేయండి, మొత్తం అంతా భూభాగం మాకుంది, కానీ ప్రధానమైన హెడ్, మెయిన్ ప్లేస్ ఎవరి చేతుల్లో ఉంది? శత్రువు చేతుల్లో ఉంది. అందరూ బట్టి ప్రభువా నీ చిత్తం అయితే ఆ ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభువా. తన ఉద్దేశం ఏంటంటే ఆ సియోను కొండ మీద నీ సింహాసనం అనేది స్థాపించబడాలి, నీ యొక్క మందిరం ఆ ప్రాంతంలో కట్టబడాలని నీ కోరికున్నాడు. దేవుడు తన కోరికను తీర్చాడు, తన మనోభిష్టాన్ని దేవుడు సఫలపరిచాడు, తన మనోభిష్టాన్ని దేవుడు నెరవేర్చి దావీదుకు చెప్పండి ఆ సియోను పర్వతం మీద ఏం చెప్పండి రాజ్యాన్ని కట్టబెట్టాడు దేవాదేవుడు.